ప్రీవియస్ వీడియోలో మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్లో ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసుకున్నాం. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోయిన ఉంటే పైన ఐ బటన్లో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వీడియో ఇచ్చాను, అక్కడ నుంచి మీరు చూడొచ్చు. ఈరోజు టాపిక్ ఏంటంటే ఫోన్పే ద్వారా మ్యూచువల్ ఫండ్స్లో ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి అని మీకు స్టెప్ బై స్టెప్ మొత్తం నేర్పించబోతున్నాను. వీడియో మీకు ఉపయోగపడుతుంది, చూస్తూ ఉండండి. ఎప్పటిలాగే ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టండి. ఎందుకంటే నేను యూట్యూబ్లో ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే ఫస్ట్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మొబైల్ ఉన్న ఫోన్పేని ఓపెన్ చేయండి. ఫోన్పేని ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది. ఓకేనా? ఇక్కడ మీరు గమనించినట్లయితే కింద హోమ్, స్టోర్స్, ఇన్సూరెన్స్, మై మనీ అని చెప్పి రాస్తుంది. మీకు ఇప్పుడు కొత్తగా అప్డేట్ చేసుకుంటే ఈ మై మనీ అనే ప్లేస్లో వెల్త్ అని చెప్పి రాస్తుంది. మీకు ఈ పైన ఇన్వెస్ట్మెంట్ అనే ఆప్షన్ వస్తుంది. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అనే ఆప్షన్ లేదు. సో మై మనీలోకి వెళ్తున్నాం. మై మనీలోకి వెళ్ళగానే ఇక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్స్ అని గమనించారు కదా, ఇక్కడ స్టార్ట్ ఏ సిప్ అని రాస్తుంది. సిప్ అంటే ఏంటి? సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. అంటే ప్రతి మంత్ ఇన్వెస్ట్ చేసే ప్లాన్ని సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటారనమాట. ఓకే, స్టార్ట్ ఏ సిప్ మీద క్లిక్ చేయండి. స్టార్ట్ ఏ సిప్ మీద క్లిక్ చేయగానే ఇలా వస్తుంది అనమాట. ఓకే, చెక్ హౌ సిప్ గ్రోస్ ఇన్ లాంగ్ టర్మ్లో మీ యొక్క సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఎలా గ్రో అవుతుందో చూసుకోండి అని చెప్పి రాస్తుంది. ఓకేనా? ఇక్కడ చూసారా, మంత్లీ ఇన్వెస్ట్మెంట్ 10,000 ఇన్వెస్ట్మెంట్ చేశారు. సపోజ్ 5,000 చూద్దాం అనుకున్నారు అనుకోండి, 5,000 క్లిక్ చేయండి. 5,000 క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 3 years, 5 years, 10 years, 20 years, 3 yearsలో ఎంత అవుతుంది, 5 yearsలో ఎంత అవుతుంది, 10 yearsలో ఎంత అవుతుంది, 20 yearsలో ఎంత అవుతుందో మీరు ఇక్కడ చార్ట్ అయితే చూడగలుగుతున్నారు. ఓకే, ఇప్పుడు కిందకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏం రాస్తుంది? సజెస్ట్ ఫండ్స్ ఫర్ మీ, నా కోసం ఫండ్స్ని సజెస్ట్ చేయండి అని చెప్పి మీరు అడుగుతున్నారు. ఓకేనా? దీన్ని క్లిక్ చేస్తే మీకు బెస్ట్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో మ్యూచువల్ ఫండ్స్ అవి మీకు సెలెక్ట్ ఆటోమేటిక్గా చేసేస్తుంది. దీన్ని క్లిక్ చేశారు. ఇవ్వండి, ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు కాబట్టి ఇన్వెస్ట్మెంట్ స్టైల్ లో రిస్కా, మీడియం రిస్కా, హయ్యర్ రిస్క్ అని రాసి ఉంది. ఓకే, మీరు లో రిస్క్ సెలెక్ట్ చేసుకుంటే ఫ్రీగా ఉంటారు, తక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది. మీడియం రిస్క్ సెలెక్ట్ చేసుకుంటే కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువగా వస్తుంది, రిస్క్ తక్కువగా ఉంటుంది. అదే హయ్యర్ రిస్క్ అనుకోండి, రిటర్న్స్ హైగా వస్తాయి, రిస్క్ కూడా అంతే హైగా ఉంటుంది. ఓకేనా? ఈ మూడిట్లో ఏం కావాలో మీరు టిక్ పెట్టుకోండి. తర్వాత డ్యూరేషన్ 1 to 3 years ఇన్వెస్ట్ చేస్తారా, లేదా 3 నుంచి 5 years ఇన్వెస్ట్ చేస్తారా, లేదా 5 years తర్వాత ఎక్కువ 20 years దాకా ఇన్వెస్ట్ చేస్తారా అని చెప్పేసి మీరు ఇక్కడ ఇది టిక్ పెట్టుకుంటారు. టిక్ పెట్టుకున్న తర్వాత వ్యూ ఫండ్స్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు సజెస్ట్ చేస్తుంది అనమాట ఫండ్స్, ఏ ఫండ్స్ బాగున్నాయి మీకు తగ్గట్టు అని చెప్పేసి ఇక్కడ ఉన్నాయి. చూసారా, కోటక్ బ్లూ చిప్ ఫండ్, ఈక్విటీ ఫండ్ అంటే ఇది రిస్క్ ఎక్కువ ఉన్న ఫండ్ అనమాట. లార్జ్ క్యాప్ ఈక్విటీ అంటే షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఓకే, 12.82% ఇంట్రెస్ట్ 3 yearsకి. ఓకే, చాలా హై. లేదు ఇది వద్దనుకుంటే మనం ఫిల్టర్ చేసుకొని మనం చూసుకోవచ్చు. ఇక్కడ చూసారా, ఎక్స్ప్లోర్ ఆల్ ఫండ్స్ అని చెప్పి రాస్తుంది కదా, ఎక్స్ప్లోర్ ఆల్ ఫండ్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కేటగిరీ అని చెప్పి రాస్తుంది. కేటగిరీలో చూసుకుంటే మీకు ఇక్కడ ఈక్విటీ, డెప్ట్, హైబ్రిడ్, అదర్ ఫండ్స్ ఇవన్నీ ఏంటో మీకు ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, మీరు అందులో చూడొచ్చు. ఓకేనా? ఆ వీడియో డిస్క్రిప్షన్ లింక్లో ఇచ్చాను, అందులో చూడొచ్చు. డెప్ట్ మ్యూచువల్ ఫండ్స్లో మీకు తక్కువ రిస్క్ ఉంటుంది, తక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. మీకు ఇది కావాలనుకుంటే ఇది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. డెప్ట్ మ్యూచువల్ ఫండ్స్ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అప్లై ఫిల్టర్స్ మీద క్లిక్ చేయండి. తర్వాత కేటగిరీ సెలెక్ట్ చేసుకున్నాం, మళ్ళీ ఫిల్టర్ చేయండి. ఫిల్టర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఏ కంపెనీ కావాలో మీరు ఇందులో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? నేను ఐసిఐసిఐ మ్యూచువల్ ఫండ్ సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఓకే, ఐసిఐసిఐ ఎక్కడ ఉంది? ఐసిఐసిఐ ప్రొవిన్షియల్ మ్యూచువల్ ఫండ్స్ ఇక్కడ ఉంది. రిస్క్ లో రిస్కా, లేదా మీడియం రిస్కా, హై రిస్క్ అని చెప్పి అది కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. లో రిస్క్. ఓకే, అప్లై ఫిల్టర్స్. మళ్ళీ ఇక్కడ రిటర్న్స్ అని చెప్పి ఆప్షన్ ఉంది కదా, దాని మీద కూడా క్లిక్ చేయండి. 3 years ఎక్కువ ఇంట్రెస్ట్ నుంచి తక్కువ ఇంట్రెస్ట్ చూపించమంటారా, లేదా తక్కువ ఇంట్రెస్ట్ నుంచి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించమంటారా అని చెప్పి అడుగుతుంది. హై టు లో చూపించమని చెప్పి నేను అడుగుతున్నాను. 3 years. ఓకేనా? ఇది క్లిక్ చేసుకొని వెనక్కి వచ్చేసేయండి. ఇక్కడ వచ్చిన తర్వాత చూసారా, మీకు ఐసిఐసిఐ ప్రొవిన్షియల్ సేవింగ్ ఫండ్ సంబంధించిన 3 years సంబంధించిన ఇంట్రెస్ట్ 7.62% అని చెప్పి ఉంది. ఇక్కడ మినిమం ఇన్వెస్ట్మెంట్ ఎంత? 100 రూపాయలు. 100 రూపాయలు మన మినిమం ఇన్వెస్ట్మెంట్ మీరు చేయొచ్చు అనమాట. ఓకే, మోర్ డీటెయిల్స్లో క్లిక్ చేసుకుంటే ఇక్కడ డే ఆఫ్ సిప్, మీరు ఏ మంత్ ఈ యొక్క సిప్ కట్ అవ్వాలనుకుంటున్నారో ఇక్కడ మీరు ఎంటర్ చేసుకుంటారు. 2వ తారీఖు కట్ అవ్వాలనుకుంటున్నారా, మీ శాలరీయో లేకపోతే మీ డబ్బులు ఏ టైంలో వస్తుందో దాన్ని బట్టి మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎంటర్ అమౌంట్. ఫర్ సపోజ్ 100 రూపాయల నుంచి స్టార్ట్ కాబట్టి 100 రూపాయలు నేను ఎంటర్ చేస్తాను. ఇక్కడ ఏముంది? కింద నోట్ అని చెప్పి రాస్తుంది. యువర్ సిప్ విల్ బీ యాక్టివ్ అంటిల్ క్యాన్సిల్డ్.
మీ సిప్ యాక్టివ్లో ఉంటుంది మీరు క్యాన్సిల్ చేసేదాకా. తర్వాత యూ కెన్ మోడిఫై ఆర్ డిలీట్ ఎనీ టైం. మీరు దాన్ని మోడిఫై చేసుకోవచ్చు. మోడిఫై అంటే ఏంటి, ఇప్పుడు 100 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేశారు, నెక్స్ట్ మంత్ మీకు మనసు మారి ఇంకొక 100 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నారు అనుకోండి, 100 రూపాయలు మీరు పెట్టి మళ్ళీ గ్రో చేసి మోడిఫై చేయొచ్చు అనమాట అది. తర్వాత డిలీట్, మీరు ఎప్పుడైనా సరే ఈ యొక్క ఫండ్ని డిలీట్ చేసుకొని మీ అకౌంట్లో మీ డబ్బు మీరు పొందొచ్చు అనమాట ఇది. ఓకేనా. తర్వాత కింద ఎంత గ్రోత్ అవుతుంది, చెక్ మనీ గ్రోత్, మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్కి ఎంత గ్రోత్ అవుతుంది అని మీకు ఇక్కడ రిటర్న్స్ కంపారిజన్ మీరు చూసుకోవచ్చు. 1 ఇయర్కి ఎంత అవుతుంది. తర్వాత రిటర్న్స్ కంపారిజన్లో మీకు ఇక్కడ గ్రాఫ్ అనేది వస్తుంది ఈ విధంగా. సేవింగ్స్ అకౌంట్లో ఉంటే ఎంత అవుతుంది, అదే బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఎంత అవుతుంది, అదే ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో మీరు ఇన్వెస్ట్ చేయడం వల్ల ఎంత అవుతుందో మీకు ఇక్కడ గ్రాఫ్ చూపిస్తుంది. ఓకేనా. తర్వాత ఈ యూస్ ది సెలెక్షన్ క్లిక్ చేసిన తర్వాత ఇన్వెస్ట్ నౌ. మీరు కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళైతే మీకు ఇన్వెస్ట్ నౌ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా నెక్స్ట్ పేజ్కి రీడైరెక్ట్ అవుతుంది. ఈ విధంగా మీకు రాదు ఫ్రెండ్స్. మీరు పాన్ కార్డు తర్వాత కేవైసీ చేయాల్సి ఉంటుంది. ఆ కేవైసీ చేస్తేనే మీకు నెక్స్ట్ పేజ్కి ఇన్వెస్ట్ నౌ అని చెప్పేసి ఆప్షన్ వస్తుంది. నేను ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను కాబట్టి నాకు ఇన్వెస్ట్ నౌ అని చెప్పేసి ఆప్షన్ వచ్చింది. ఒకవేళ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయకపోయి ఉంటే మీకు పాన్ కార్డు ఎంటర్ చేయమని చెప్తుంది. తర్వాత పాన్ కార్డు ఫోటో, తర్వాత ఆధార్ కార్డు ఫోటో, తర్వాత సెల్ఫీ వీడియో కూడా తీసుకోమని చెప్తుంది. అప్పుడే మీకు అవుతుంది. ఓకేనా. తర్వాత ఇన్వెస్ట్ నౌ అని చెప్పేసి ఆప్షన్ వస్తుంది. ఓకేనా. సో ఇలా అయిపోయింది. ఇన్వెస్ట్ నౌ అని చెప్పి వచ్చింది కదా. ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇవ్వండి ఇక్కడ ఆటోపే ఆప్షన్స్. ఆటోపే అంటే ఏంటి, మనం ఒకవేళ మర్చిపోయినా ఈ ఆటోపే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఏదైతే మీరు తారీఖు సెలెక్ట్ చేసుకుంటారో ఆ తారీఖులో ఆటోమేటిక్గా మీ అకౌంట్ నుంచి అమౌంట్ అనేది డిడక్ట్ అవుద్ది అనమాట. దాన్ని ఆటోపే అని అంటారు. ఓకే. ఇప్పుడు అమౌంట్ 200, ఫ్రీక్వెన్సీ మంత్లీ, స్టార్ట్ డేట్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, 16 ఏప్రిల్. ఈ రోజు నేను చేశాను కాబట్టి 16 ఏప్రిల్ స్టార్ట్ చేశాను. ఎండ్ డేట్ 16 ఏప్రిల్ 2052. ఓకే. అలా ఉంటుంది. ఇదంతా అయిపోయిన తర్వాత ఏ అకౌంట్లోంచి మీరు ఇది డెబిట్ చేద్దాం అనుకుంటున్నారో డబ్బుల్ని ఆ అకౌంట్ మీరు సెలెక్ట్ చేసుకుంటారో, లేదా ఏ అకౌంట్ కాదు వేరే అకౌంట్ అనుకుంటే ఇక్కడ చేంజ్ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకొని మీరు అకౌంట్ను కూడా మార్చుకోవచ్చు. తర్వాత సెటప్ ఆటోపే అని చెప్పి ఆప్షన్ వచ్చింది. ఇలాగా మీ యొక్క పిన్, యూపీఐ పిన్ ఏదైతే ఉంటుందో దాన్ని క్లిక్ చేసి ఓకే చేస్తే మీ యొక్క అమౌంట్ అనేది ఆ డేట్కి నెక్స్ట్ మంత్ నుంచి, ప్రస్తుతానికైతే ఇప్పుడు కట్ అవుద్ది, నెక్స్ట్ మంత్ నుంచి మీకు ఆ డేట్కి కట్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఫోన్పే ద్వారా మ్యూచువల్ ఫండ్స్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలో నేర్చుకున్నారు కదా ఫ్రెండ్స్. మ్యూచువల్ ఫండ్స్లో 1, 2, 3 ఇయర్స్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నట్లయితే మీకు మనీ గ్రోత్ అనేది ఎక్కువ కనిపించదు. అదే మీరు 5 ఇయర్స్ అబోవ్ సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, మనీ గ్రోత్ అనేది బాగా కనిపిస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.